Let's see a most asked interview question. What is generators in Python? ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్. మనం జనరల్‌గా ఫంక్షన్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో, జనరేటర్ ఫంక్షన్‌ని కూడా మనం అలానే క్రియేట్ చేస్తాం. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రిటర్న్ మనం ఇక్కడ ఈల్డ్ కీవర్డ్ ఇస్తాం. ఈల్డ్ ఏం చేస్తది? ఇట్ విల్ గివ్ వన్ వాల్యూ ఎట్ ఎ టైమ్. ఓకే. నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ ఈవెన్ మోర్ బెటర్. సో, ఇక్కడ ఒక సింపుల్ ఫిబొనాకీ ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్‌ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఎన్ ఇన్‌ఫైనైట్ లూప్ ఫంక్షన్. ఇక్కడ వైల్ ట్రూ ఇచ్చాం కదా! జనరల్‌గా ఇక్కడ మనం రిటర్న్ యూజ్ చేస్తే ఇట్ లీడ్స్ టు ఎన్ ఇన్‌ఫైనైట్ లూప్ ఆర్ ఇట్ విల్ క్రాష్ అవర్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ మనం ఈల్డ్ ఇచ్చాం కదా! సో, ఈల్డ్‌తో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్. లెట్స్ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ రిజల్ట్ ఈక్వల్ టు ఫెబ్. ఇప్పుడు రిజల్ట్‌ని ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఎందుకొచ్చింది? బికాస్ దిస్ ఫంక్షన్ ఈస్ ఎ జనరేటర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌లో ఈల్డ్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ జనరేటర్ ఫంక్షన్ అయింది. అందుకే మనకి ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ అయింది. రైట్? నౌ ఈ ఆబ్జెక్ట్‌లో నుంచి మనం వాల్యూస్‌ని గెట్ చేసుకోవాలి యూజింగ్ నెక్స్ట్ ఫంక్షన్ సేమ్ లైక్ ఇటరేటర్స్. ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ రిజల్ట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఫస్ట్ ఫిబొనాకీ నంబర్ వచ్చింది. మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయనంత వరకు ఈ ఫంక్షన్‌లో ఏ లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసామో దెన్ ఫస్ట్ a, b = 0, 1 ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. దెన్ వైల్ ట్రూ ఈల్డ్ a. a ఎంతుంది? 0 కాబట్టి ఫస్ట్ 0 ప్రింట్ అయింది. ఇక్కడితో ఫంక్షన్ స్టాప్ అయిపోతది. ఇట్ విల్ పాస్ ద ఫంక్షన్ హియర్. ఇట్ విల్ రిటర్న్ దట్ వాల్యూ. వాల్యూని రిటర్న్ చేసి అక్కడితో ఫంక్షన్ పాజ్ చేసుకుంటది. దెన్ అగైన్ మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసినంత వరకు ఇట్ విల్ నాట్ రెజ్యూమ్. మళ్ళీ ఇంకొకసారి మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే ఏం ప్రింట్ అయింది? 1 కదా! సో, ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తదన్నమాట. నెక్స్ట్ లైన్ ఏముంది? a, b = b, a + b. అగైన్ వైల్ ట్రూ ఈల్డ్ a కాబట్టి ఈసారి a ఎంతుంది? 1 కాబట్టి 1 ప్రింట్ అయింది. సో, ఇలా ఎక్కడైతే ఈల్డ్ వస్తదో ఇట్ విల్ పాజ్ ద ఫంక్షన్. మళ్ళీ మనం ఇంకొకసారి నెక్స్ట్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్ రెజ్యూమ్ వేర్ ఇట్ లెఫ్ట్ ఆఫ్. క్లియర్? సో, ఇంకొక నెక్స్ట్ ఫంక్షన్ ఇస్తే మళ్ళీ 1 ప్రింట్ అయింది. రైట్? ఇప్పుడు నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ అండర్‌స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఒక 10 ఫిబొనాకీ సిరీస్‌ని ఒకేసారి జనరేట్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఫర్ లూప్ తీసుకున్నాను అండ్ ఇన్‌సైడ్ ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ రిజల్ట్. సో, ఒక 10 ఫిబొనాకీ సిరీస్‌ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. చూసారా? ఫస్ట్ 3 నెక్స్ట్‌కి 0, 1, 1 దాని తర్వాత ఉన్న 10 ఫిబొనాకీ సిరీస్ అనేవి కూడా ప్రింట్ అయిపోయాయి. ఎందుకంటే మనం ఫర్ లూప్‌లో 10 ఇచ్చాం కదా! సో, ఇలా కూడా మనం వాల్యూస్‌ని గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్‌ఫైనైట్ ఫంక్షన్ ఇచ్చాం. బట్ మనకి ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్‌ని మనం గెట్ చేసుకోవచ్చు. క్లియర్? సో, జనరేటర్ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇక్కడ మనం వాల్యూస్ అన్నీ కూడా మనం మెమరీలో స్టోర్ చేసుకోము. జస్ట్ యూజింగ్ ఈల్డ్ కీవర్డ్ వి విల్ గివ్ వన్ వాల్యూ ఎట్ ఎ టైమ్ విచ్ లీడ్స్ టు మోర్ మెమరీ ఎఫిషియన్సీ. క్లియర్? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇటరేటర్స్ అండ్ జనరేటర్స్? మీకు తెలిసిన పాయింట్స్ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరి ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి.